ఇలా కూడా వినాయక స్వామి బొమ్మలు చేస్తారని ఇప్పుడే చూస్తున్నాను. ఈరోజు నేను మా వాడు కలిసి పొద్దునే గుడికి వెళ్దాం అనుకుని అలా యూనివర్సిటీ ఫ్లైఓవర్ ఎక్కగానే వెంకటేశ్వర స్వామి కనిపించాడు. పొద్దున్నే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని నేరుగా ఫ్లైఓవర్ ఎక్కి పోతూ ఉంటే హైవేలో మాకు ఈ చెట్లన్నీ కనిపించాయి. హైవే మధ్యలో ఈ చెట్లను చూడగానే కొద్దిగా తేడా కొట్టింది. అందుకే నిలబెట్టి ఒకసారి చెక్ చేశాను. అవే అనమాట గోరింటాకు చెట్లు. హైవే మొత్తం అవే చెట్లే కనిపించాయి. అలా పోతుంటే మాకు ఈనాడు ఆఫీస్ అయితే కనిపించింది. ఆ బిల్డింగ్ ఏదో నల్లగా కనిపించి జూమ్ చేసి చూస్తే మొత్తం తేనె పెట్టెలే అనమాట. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో తేనె పెట్టెలు. హైవే పడిన తర్వాత ఫస్ట్ టైం అనమాట కాణిపాకం అయితే వచ్చాను. కాణిపాకం మెయిన్ రోడ్ లోంచి ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ లోపల 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతే కాణిపాకం గుడి అయితే వస్తుంది. బైక్ పార్కింగ్ లో పెట్టేసి అలా నడుచుకుంటూ కోనేటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. కోనేట్లో నీళ్లు మాత్రం భలే ఉన్నాయి అసలు స్వచ్ఛంగా. కోనేట్లో మునగడానికి అయితే లేదు. అలా కాళ్ళు చేతులు కడుక్కొని అలా నీళ్లు చల్లుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి 3 వేస్ ఉంటాయి. ఒకటి 100 రూపీస్, 150 రూపీస్, ఒకటి ఫ్రీ దర్శనము. ఫ్రీ లైన్ లో వెళ్తుంటే జనాలు అయితే ఎవరు లేరు, మేమే ఉన్నాము. ఇక్కడ దాకా మాత్రం ఫోన్లలో ఇక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. దర్శనం మాత్రం బాగా జరిగింది. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఫోన్లు గుడి పక్కన కౌంటర్ లో అయితే ఉంటాయి. ఫోన్ తీసుకొని ప్రసాదం కౌంటర్ కి వెళ్ళిపోతే ప్రసాదాలు ఏమీ లేవని బోర్డులు అయితే పెట్టేశారు. లడ్డు తప్పితే ఇంకేమీ లేదంట. కాణిపాకంలో ప్రతి చిన్న షాప్ లో తెల్ల జిల్లేడు వినాయక స్వామి బొమ్మలు అయితే అమ్ముతుంటారు. ఈ కొద్దిగా వెరైటీగా చేశారు. బొమ్మలకే వినాయక స్వామి రూపాలు అయితే చెక్కారు. చాలా బాగా అనిపించింది.